బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రాష్ట్రాల్లో డీజిల్ కొరత సెగలు పుట్టిస్తోంది. గ్యాస్ కష్టాల నుంచి గట్టెక్కక ముందే ఇప్పుడు డీజిల్ కొరత వినియోగదారులను, ముఖ్యంగా రైతన్నలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు అంతర్జాతీయ యుద్ధ మేఘాలు, మరోవైపు ధరల పెంపు కోసం పెట్రోల్ బంకుల అసోసియేషన్ ఒత్తిడి వెరసి సామాన్యుడు బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. అసలు ఈ కృత్రిమ కొరత వెనుక ఉన్న కథా కమామిషి ఏంటి? 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయికి చేరిన డీజిల్ కొరత, బంకుల వద్ద భారీగా క్యూ కట్టిన వాహనదారులు, వరి కోతల సమయానికి డీజిల్ అందకపోవడంతో పొలాల్లోనే నిలిచిపోయాయి యంత్రాలు. రైతుల ఆందోళన, అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాపై ఎఫెక్ట్, గ్యాస్ తర్వాత ఇప్పుడు డీజిల్ వంతు. ధరలు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే డీజిల్ అసోసియేషన్లు కొరత సృష్టించాయన్న ప్రచారం జరుగుతోంది. తాడేపల్లిగూడెం పట్టణంలో బంకుల వద్ద రద్దీతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఒండి నియోజకవర్గాల్లో డీజిల్ కోసం వినియోగదారుల పోరాటం కొనసాగుతోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా నియంత్రించడంలో విఫలమవుతున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేసి తక్షణమే డీజిల్ నిల్వలను అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు తొలగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.